ఓ మీరా? చూసారా, తగ్గిపోయింది. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉండాలి. అవును, మీరేమిటి ఇక్కడున్నారు? మీరు మీరు నా బొమ్మ గీస్తున్నారా? ఏమిటో అంతా మా తాతగారి పిచ్చి. నా మొహం ఎలా ఉన్నా నా కళ్ళు చాలా బాగుంటాయంటారు. అవి మాత్రం శ్రద్ధగా పెయింట్ చేయండి. జాగ్రత్త, మెట్టు. మీరు వేసిన తర్వాత నేను చూస్తాను. నచ్చకపోతే మాత్రం నేను ఒప్పుకోను. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి పంచి గానం. ఇప్పుడు పండిట్ హరిప్రసాద్ గారి సన్మాన సభ ప్రారంభించే ముందు గార్లాండ్. మొదట సభాధ్యక్షుడు శ్రీ రామలింగ తాత గారి. కాదు, మొట్టమొదట సన్మానితుడు చిరంజీవి పండిట్ హరిప్రసాద్ గారికి, తర్వాత నాకు. ఉండు ఉండు, వీడు నా కూతురు కొడుకు, నా మనవడు. వీడు మా ఇలవేల్పు విష్ణుమూర్తి కొడుకు. విరించినై విరచించి తిని అన్నాడు కదా. విరించి అంటే బ్రహ్మ. బ్రహ్మన్న మాట వీడు. వీడు నా మనవడే. అది రక్త సంబంధం అయితే ఇది దైవ సంబంధం, జన్మ సుకృతం. పోతే మనవలు ముని మనవలు కూడా పైకొచ్చేదాకా నేను బతికున్నానంటే అది నా అదృష్టం. వీడింకా పైకొస్తాడు. ప్రభుత్వం పెద్ద పెద్ద బిల్లులు ఇస్తుంది. అప్పుడు మళ్ళీ మన ఊళ్ళో సభ ఏర్పాటు చేసేసి సన్మానం చేద్దాం. అప్పుడు ఇంకొంచెం మాట్లాడతాను, స్పీచ్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఆశీర్వదించేస్తాను.
ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. కూర్చోండి ఆయన, కూర్చోండి. ఇంకో విశేషం ఏమిటంటే, కుమారి సుభాషిణిని మన హరిబొమ్మ వేయమని కోరాం. వారు దయతో అంగీకరించారు. వారికి మా కృతజ్ఞతలు. ఈ బుద్ధి కాన్ఫరెన్స్ హాలుని మన కోసం ఏర్పాటు చేసినటువంటి వారి సోదరుడికి అభినందనలు. ఈ సభ కాగానే మన హరి మనందరి కోసం విందు ఏర్పాటు చేశాడు, ఇంగ్లీష్ విందు. మీరందరూ పాల్గొనాలని వాడి కోరిక. ఇప్పుడు చిత్రపటావిష్కరణ. అమ్మ జానకి, హరిప్రసాద్ బొమ్మ గీయమంటే ఇదేదో అర్థం కాకుండా. నువ్వు నోరు మూసుకుంటే అదే అర్థం అవుతుంది. ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల, ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది. అది కాదండి, అందరికీ కాస్త సులువుగా తెలిసేలా. ఏమి బాగుండదు, అప్పుడు మామూలు ఫోటో అయిపోతుంది. కూర్చో, అమ్మాయి చెబుతుంది. చంద్రుడు. ఆహా, విన్నారా? మనందరివి మామూలు కళ్ళైతే దైవాంశ సంభూతుడు, వాడికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఓంకారమా? ఆహా, అతని నాసిక వేణువై ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవనాదమై ఓంకారాన్ని పలికిస్తున్నాయిట. నువ్వు జ్ఞాననేత్రంతో చూస్తున్న యోగి వట్ట. అమ్మాయి సుభాషిణి ఎంత గొప్పగా నీ బొమ్మ గీసిందో చూశావా?